వెల్కమ్ టు వాల్మీకి మ్యాథ్స్ అకాడమీ. ఈరోజు మన టాపిక్ డీసీస్ అండ్ డిఆర్స్. ఈ టాపిక్ నుంచి మనకి ఓన్లీ ఒక 7 మార్క్స్ ప్రాబ్లం ఉంటుంది. సో విత్ కాన్సెప్ట్తో పాటు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చూడండి, మనకు ఫస్ట్ ఈ చాప్టర్ నేర్చుకునే ముందుగా మనకి డీసీస్ అంటే ఏంటి, డిఆర్స్ అంటే ఏంటో తెలియాలి. సో మనకి కాన్సెప్ట్లో మనకి యాంగిల్ వాడటం, ఆ ఫార్మర్స్ అనేవి ఉంటామంటే టోటల్ కాన్సెప్ట్ ముందు కాన్సెప్ట్ ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాతే ప్రాబ్లమ్స్లోకి వెళ్దాం. ఓకే, ఇక్కడ మనం చూద్దాం. ఫస్ట్ 3 డైమెన్షన్ తీసుకుంటూ వస్తాం. 3 డైమెన్షన్ ఎక్స్ యాక్సెస్, వై యాక్సెస్, జెడ్ యాక్సెస్. సో ఎక్స్ యాక్సెస్, వై యాక్సెస్, జెడ్ యాక్సెస్. దీన్ని 0, 0, 0 ఆర్జిన్ అని తీసుకుంటుంది. ఒక స్ట్రైట్ లైన్ ఈ ఆర్జిన్ గుండా పాస్ అయింది అనుకుందాం. ఈ ఆర్జిన్ గుండా పాస్ అయినప్పుడు ఈ స్ట్రైట్ లైను ఎక్స్ యాక్సెస్తో ఆల్ఫా, వై యాక్సెస్తో బీటా, ఈ జెడ్ యాక్సెస్తో గామా. ఎక్స్ యాక్సెస్తో ఆల్ఫా, వై యాక్సెస్తో బీటా, జెడ్ యాక్సెస్తో గామా 3 యాంగిల్స్ వేస్తే కాస్ ఆల్ఫా కామా కాస్ బీటా కామా కాస్ గామా ఆర్ కాల్డ్ డీసీస్. సో మనకేంటి, ఇఫ్ ఎనీ స్ట్రైట్ లైన్ మేక్స్ అన్ యాంగిల్ విత్ ద 3 పాజిటివ్ ఎక్స్ యాక్సెస్ ఏంటి, ఎక్స్ యాక్సెస్, వై యాక్సెస్, జెడ్ యాక్సెస్. If the straight line makes an angle alpha, beta, gamma with the coordinate axis, then cos alpha, cos beta, cos gamma are called DCs. DCs are denoted by L, M, N. Okay, na DCs are denoted by L, M, N. Next, DCs గాని L, M, N DCs అని అంటే కండిషన్ ఎవరు రాయొచ్చు చూడండి, L² + M² + N² = 1 రాయొచ్చు. దాని నుంచి కావాలి అంటే cos² ఆల్ఫా ప్లస్ cos² బీటా ప్లస్ cos² గామా = 1. ఇది బాగా గుర్తుపెట్టుకోవాలి. cos ఆల్ఫా, cos బీటా, cos గామా ఆర్ కాల్డ్ డీసీస్. ఇఫ్ L, M, N డీసీస్ అని అంటే కండిషన్ సమ్ ఆఫ్ ద స్క్వేర్స్ ఆఫ్ ద డీసీస్ = 1 అవుతుంది. సేమ్ cos² ఆల్ఫా, cos² బీటా, cos² గామా = 1 అవుతుంది. ఇక్కడ గమనించాల్సింది ఏంటి అంటే విచ్ ఆర్ ప్రపోర్షనల్ టు డీసీస్. డీసీస్కి ఏవైతే ప్రపోర్షనల్గా ఉంటాయో దే ఆర్ కాల్డ్ డిఆర్స్. అంటే డీసీస్కి ప్రపోర్షనల్గా ఉండే వాటిని ఏమంటామంటే మనం డిఆర్స్. డిఆర్స్ అంటే ఎంత అవుతుందో చూడండి, దట్ ఈజ్ ఈక్వల్ అంటే ఏమవుతుందో చూడండి, ఏ కామా బి కామా సిని ఏమంటాం అంటే మనం వీటిని సింపుల్గా డిఆర్స్ అంటాం. ఓకేనా, డిఆర్స్. నెక్స్ట్ ఎల్, ఎం, ఎన్ ఉన్నాయి అనుకోండి, వీటిని ఏమంటాం అంటే మనం డీసీస్ అంటాం. గుర్తుపెట్టుకోవాలి, ఎల్, ఎం, ఎన్ ఉంటేనేమో డీసీస్, ఏ కామా బి కామా సి ఉంటేనేమో డిఆర్స్ అంటాం. ఇక్కడ చిన్న కండిషన్ చూద్దాం. ఏ అనే ఒక పాయింట్ ఉంది, x1, y1, z1. నెక్స్ట్ బి అనే పాయింట్ ఉంది, x2, y2, z2. ఆర్ 2 పాయింట్స్. వీటిని ఏమంటాం మనం 2 పాయింట్స్. ఈ x1, y1, z1, x2, y2, z2 అనేవి ఏమవుతుంది 2 పాయింట్స్ అయితే డిఆర్స్. వీటికి డిఆర్స్ కావాలి అంటే ఫార్ములా ఏంటి అంటే x2 - x1, y2 - y1, z2 - z1 ఏమంటామంటే డిఆర్స్ అంటాం. ఓకేనా, ఈ డిఆర్స్ని ఎప్పుడు మనం దేంతో రిప్రజెంట్ చేస్తామంటే ఏ కామా బి కామా సి. వీటి నుంచి మనం డీసీస్ రాయాలి. డీసీస్ రాయాలి అంటే ఏబీసీలు వచ్చిన తర్వాత a/√a² + b² + c². నెక్స్ట్ b/√a² + b² + c², c/√a² + b² + c². వీటిని ఏమంటామంటే మనం డీసీస్ అంటాం. ఈ డీసీస్ని దేంతో రిప్రజెంట్ చేస్తాం, ఈ డీసీస్ అంటే ఏంటి ఎల్ఎంఎన్. డీసీస్ అంటే ఎల్ఎంఎన్. సో డిఆర్సు డీసీస్ పాయింట్స్, డిఆర్సు డీసీస్ రాసుకుంటూ వచ్చాను. ఇక్కడ కండిషన్ ఏంటంటే మనకి చాలా ఇంపార్టెంట్, A1, B1, C1, నెక్స్ట్ A2, B2, C2 ఆర్ డీసీస్ ఆఫ్ any two lines cos theta is equal to formula a1 a2 plus
b1 b2 ప్లస్ c1 c2 బై స్క్వేర్ రూట్ ఆఫ్ a1 స్క్వేర్ ప్లస్ b1 స్క్వేర్ ప్లస్ c1 స్క్వేర్ ఇంటూ a2 స్క్వేర్ ప్లస్ b2 స్క్వేర్ ప్లస్ c2 స్క్వేర్. సో మనకేంటి a1 b1 c1 a2 b2 c2 ఆర్ ద డిఆర్స్. ఇవి డిసిస్ కాదు, డిఆర్స్. డిఆర్స్ అయితే యాంగిల్ కనుక్కోవాలంటే ఫార్ములా ఇది. అలా కాకుండా నెక్స్ట్ కండిషన్ రాస్తాను చూడండి. L1 M1 N1 నెక్స్ట్ L2 M2 N2 ఆర్ డిసిస్. డిసిస్ అయినాయి అనుకోండి, L, M, N అని డిసిస్ అయితే ఇప్పుడు కాస్ థీటా ఫార్ములా రాస్తాను. కాస్ థీటా ఫార్ములా అంటే ఏం రాయొచ్చు? L1 L2 M1 M2 ప్లస్ N1 N2 ఇది ఫార్ములా. సో జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. ఒక స్ట్రైట్ లైన్ అనేది 3 కోఆర్డినేట్ యాక్సెస్తో ఆల్ఫా బీటా గామా యాంగిల్ చేస్తే కాస్ ఆల్ఫా కాస్ బీటా కాస్ గామాని ఏమంటామంటే డీసీస్ అంటాం. డీసీస్ని LMNతో రిప్రజెంట్ చేస్తూ ఉంటాం. నెక్స్ట్ ఈ L స్క్వేర్ ప్లస్ M స్క్వేర్ ప్లస్ N స్క్వేర్ దట్ ఈజ్ సమ్ ఆఫ్ ద స్క్వేర్స్ ఆఫ్ ద డీసీస్ ఈజ్ ఈక్వల్ టు 1 అవుతుంది. సేమ్ యాజ్ రాశాను. విచ్ ఆర్ ప్రపోర్షనల్ టు డీసీస్. డీసీస్ లాగే ఉండే వాటిని ఏమంటామంటే మనం డిఆర్స్ అంటాం. కానీ డిఆర్స్ని పర్టికులర్గా దేంతో చూపిస్తాం? ఏబీసీతో. డీసీసీని పర్టికులర్గా LMNతో. పాయింట్స్ అయితే X1 Y1 Z1. ఇక్కడ అబ్జర్వ్ చేయాల్సింది XYZలో ఉందంటే పాయింట్స్, ఏబీసీలో ఉందంటే డిఆర్స్, LMN ఫార్ములా ఉందంటే డీసీస్. సో ఇది డిఆర్స్ ఇస్తే ఫార్ములా, ఇది డీసీస్ ఇస్తే ఫార్ములా. ఇది కాన్సెప్ట్. దీని మీద ప్రాబ్లం చేద్దాం మనం. ఓకే, సో ఫస్ట్ ప్రాబ్లం ఏంటో చూద్దాం మనం. ఫైండ్ ద యాంగిల్ బిట్వీన్ ద లైన్స్ హూజ్ డీసీస్ ఆర్ గివెన్ బై సాటిస్ఫైయింగ్ ద ఈక్వేషన్. సో ఇట్లాంటి ప్రాబ్లమ్స్ ఇచ్చినప్పుడు చాలా ఈజీ మెథడ్స్లో చెప్తాను మీకు. సో జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే చాలా ఈజీగా క్వశ్చన్ క్యాచ్ చేయొచ్చు. మనకి గివెన్ దట్ ఈక్వేషన్ ఏమి ఇచ్చాడు చూడరా, L ప్లస్ M ప్లస్ N ఈజ్ ఈక్వల్ టు 0. ఇట్లాంటి ఇచ్చినప్పుడు మీరు ముందు ఏం చెక్ చేస్తారు అంటే దీంట్లో సింగిల్ లెటర్ ఏముందో చూడండి. సింగిల్ అంటే 3 సింగిల్గానే ఉన్నాయి కాబట్టి L ఈజ్ ఈక్వల్ టు -M -N రాస్తున్నా. -M -N ఓకే, 2 రాస్తున్నా. -M -N. సో L వాల్యూ వచ్చింది. ఇక్కడ L వాల్యూని తీసుకొచ్చి ఈక్వేషన్ 2లో రాయండి. అంటే దట్ ఇంప్లైస్ L అంటే ఏం రాయొచ్చు? -M + N హోల్ స్క్వేర్ ప్లస్ M స్క్వేర్ మైనస్ N స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 0. ఏం రాశాను చూడండి. ఇక్కడ దీని నుంచి L వాల్యూ తీసుకొని ఈక్వేషన్ 2లో రాశాను. L స్క్వేర్ ప్లస్ M స్క్వేర్ ప్లస్ N స్క్వేర్లో L ప్లేస్లో ఈ రెండిట్లో మైనస్ కామన్ తీస్తే -M + N. అబ్జర్వ్ చేయండి. దట్ ఇంప్లైస్ మైనస్ హోల్ స్క్వేర్ ప్లస్ అవుతుంది అంటే M + N హోల్ స్క్వేర్ అంటే A + B హోల్ స్క్వేర్ M స్క్వేర్ ప్లస్ N స్క్వేర్ ప్లస్ 2MN ప్లస్ M స్క్వేర్ మైనస్ N స్క్వేర్ దట్ ఈజ్ ఈక్వల్ టు 0. సో ఈ N స్క్వేర్ క్యాన్సిల్. దట్ ఇంప్లైస్ 2M స్క్వేర్ ప్లస్ 2MN దట్ ఈజ్ ఈక్వల్ టు 0 అవుతుంది. దట్ ఇంప్లైస్ దీంట్లో 2M కామన్ తీస్తే M ప్లస్ N ఈజ్ ఈక్వల్ టు 0 అవుతుంది. 2M ఈజ్ ఈక్వల్ టు 0 అయింది అంటే M ప్లస్ N కూడా 0 అవుతుంది. అంటే M ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ 0 అవుతుంది, M ఈజ్ ఈక్వల్ టు -N అవుతుంది. సో ఈ రెండు కండిషన్లు గుర్తుపెట్టుకోవాలి. M ఈక్వల్ టు 0 ఒకటి, M ఈక్వల్ టు -1. ఈ రెండు ఈక్వేషన్లు సాల్వ్ చేస్తే నాకు వచ్చిన కండిషన్స్ ఇవి. ఇక్కడ నేను కేస్ 1 రాస్తున్నా. కేస్ 1 ఏంటి అంటే పుట్ M ఈజ్ ఈక్వల్ టు 0. పుట్ M ఈక్వల్ టు 0 ఇది కేస్ 1. పుట్ M ఈక్వల్ టు 0 అంటే దేనిలో రాయాలి M ఈక్వల్ టు 0 అనేది? సో మనం చూడండి. పుట్ M ఈక్వల్ టు 0, పుట్ M ఈక్వల్ టు 0 ఇన్ L ప్లస్ M ప్లస్ N ఈజ్ ఈక్వల్ టు 0. M ప్లేస్లో 0 రాస్తే L ప్లస్ 0 ఈజ్ ఈక్వల్ టు 0, L ఈజ్ ఈక్వల్ టు -N. గుర్తుపెట్టుకోండి, L ఈజ్ ఈక్వల్ టు -N. ఇప్పుడు రేషియో రాస్తున్నా. L/M/N రాస్తున్నా. L అంటే ఎంత వచ్చింది మనకి అక్కడ చూడండి, -N వచ్చింది. ఇంటూ M అంటే ఎంత? 0, N అంటే N. సో దీనిలో క్యాన్సిల్ చేస్తే -1 0 1 అంటే వీటిని ఫస్ట్ డిఆర్స్ M1 B1 C1 అనుకుంటాను. దట్ ఈజ్ ఈక్వల్ టు -1, 0, 1. సో కేస్ 1 నుంచి మనకి 3 వాల్యూస్ వచ్చినాయి, A1 B1 C1. నెక్స్ట్ కేస్ 2 రాస్తున్నాను. కేస్ 2 ఏముందిరా మనకి? M ఈజ్ ఈక్వల్ టు -N. M ఈజ్ ఈక్వల్ టు -N. సో రాస్తున్నాను. పుట్ M ఈజ్ ఈక్వల్ టు -N ఇన్ L ప్లస్ M ప్లస్ N ఈజ్ ఈక్వల్ టు 0. ఈక్వేషన్ రాద్దాం. M ప్లేస్లో -N రాద్దాం.
L plus minus n plus n that equal to 0. That implies L is equal to 0. L equal to 0. L is to M is to n. L అంటే ఎంత? L అంటే 0, M అంటే ఎంత? మైనస్ n is to n. అంటే దీని నుంచి మనం ఏం రాయొచ్చు? 0, -1, 1. A2, B2, C2. A2, B2, C2. A1, B1, A2, B2 రెండు తెలిసినాయి. ఇప్పుడు యాంగిల్ బిట్వీన్ ద లైన్స్ రాస్తున్నా. యాంగిల్ between the lines. Angle between the lines. Cos theta is equal to A1, A2 plus B1, B2 plus C1, C2 modulus of square root of ఏంటి ఫార్ములా? A1 square plus B1 square plus C1 square into again square root of A2 square plus B2 square plus C2 square రాస్తాను. దట్ ఈజ్ ఈక్వల్ టు కాస్ థీటా ఫార్మ్ రాశాను. A1, A2 అంటున్నాను. A1 అంటే ఎంత ఉందో చూడండి ఇక్కడ -1, A2 అంటే 0. సో టోటల్గా ఎంత అవుతుంది మనకి? 0 ప్లస్ B1, B2 0 ఇంటూ -1 ఏమవుతుంది మనకి? 0 ప్లస్ C1, C2 1 ఇంటూ 1 ఎంత అవుతుంది? 1 బై స్క్వేర్ రూట్ ఆఫ్ A1 స్క్వేర్ అంటే -1 హోల్ స్క్వేర్ 1 ప్లస్ B1 స్క్వేర్ 0 ప్లస్ 1 స్క్వేర్ రూట్ ఆఫ్ A2 స్క్వేర్ అంటే ఎంత అవుతుంది? 0 -1 హోల్ స్క్వేర్ అంటే 1 ప్లస్ 1 అంటే 0 ప్లస్ 1 ప్లస్ 1 దట్ ఈజ్ ఈక్వల్ టు 1 బై ఇది ఎంత అవుతుందిరా? √2 ఇంటూ √2 ఇంటూ √2. ఇది దేని వాల్యూ మనకి? కాస్ థీటా వాల్యూ. కాబట్టి కాస్ థీటా ఈజ్ ఈక్వల్ టు 1 బై √2 ఇంటూ √2 అంటే ఎంత అవుతుంది? 2. దట్ ఇంప్లైస్ కాస్ థీటా ఈజ్ ఈక్వల్ టు కాస్ 60 degrees. అంటే ఇక్కడ చూడండి దేనికి వాల్యూ ఉంటుంది? π/2 అంటే ఎంత? సైన్లోనైతే 1/2కి ఉంటుంది, కాసులో సైన్లోనైతే 30కి ఉంటుంది, కాసులోనైతే 60కి ఉంటుంది. 60 degrees. 60 అంటే ఎంత రాయొచ్చు మనం? π/3. సో టోటల్గా థీటా ఈజ్ ఈక్వల్ టు π/3 అయినా రాయొచ్చు, ఆర్ థీటా ఈజ్ ఈక్వల్ టు 60 degrees అయినా రాయొచ్చు. మోస్ట్ ఇంపార్టెంట్. ఓకే, సెకండ్ ప్రాబ్లం చూద్దాం మనం ఇక్కడ. ఫైండ్ ద యాంగిల్ బిట్వీన్ ద లైన్స్ హూజ్ డైరెక్షన్ కొసైన్స్ ఆర్ సాటిస్ఫైయింగ్ ద ఈక్వేషన్స్. 2 ఈక్వేషన్స్ ఇచ్చాడు. ఆ 2 ఈక్వేషన్స్ ఏంటో అర్థం మనం. ఫస్ట్ ఈక్వేషన్ 1 చూద్దాం. మనకి 3l ప్లస్ m ప్లస్ 5n ఈజ్ ఈక్వల్ టు 0. దీన్ని ఈక్వేషన్ 1 అనుకున్నాం. సెకండ్ ఈక్వేషన్ ఎంత ఉందరా? 6mn మైనస్ 2nl ప్లస్ 5lm ఈజ్ ఈక్వల్ టు 0. సే ఈక్వేషన్ 2. ఓకే రైట్. ఇక్కడ ఈక్వేషన్ 1 నుంచి మీరు అబ్జర్వ్ చేయండి, m వాల్యూ తీసుకుంటూ వస్తున్నా. m ఈజ్ ఈక్వల్ -3l మైనస్ 5n. ఓకేనా? ఫస్ట్ ఈక్వేషన్ 1 నుంచి ఒక m వాల్యూ తీసుకున్నాను, దీన్ని తీసుకొచ్చి దీనిలో రాయాలి. ఫస్ట్ ఈక్వేషన్లో ఉన్న వాల్యూని తీసుకొచ్చి సెకండ్ ఈక్వేషన్ రాయాలి. పుట్ ఇన్ ఈక్వేషన్ 2 ఇక్కడ రాద్దాం. దట్ ఇంప్లైస్ 6n ఇంటూ m అంటే -3l మైనస్ 5n మైనస్ 2nl ప్లస్ 5l ఇంటూ m అంటే -3 మైనస్ 5n దట్ ఈజ్ ఈక్వల్ టు 0. దట్ ఇంప్లైస్ ఇది ఎంత అవుతుంది మనకి? -18ln ప్లస్ -30n స్క్వేర్. అంతేనా? 6 ఇంటూ 3 18 అవుతుంది, 6 5 13 మైనస్ 2nl మైనస్ 15l స్క్వేర్ ప్లస్ 25ln ఈజ్ ఈక్వల్ టు 0. 25ln ఈక్వల్ టు 0. దట్ ఇంప్లైస్ నెక్స్ట్ ఎల్ చూడండి ఇక్కడ మనకి ఇది ఎంత అవుతుందో చూడండి ఒకసారి. 15l స్క్వేర్ ప్లస్ ఇంటూ మైనస్, ఇది కూడా మైనసేగా, మైనస్. సో టోటల్ అన్నిటికీ మైనస్ ఉంది. అంటే ఎంత అవుతుంది మనకి? 15l స్క్వేర్ మైనస్ 25, ఇది ఒక 20 అంటే ఎంత అవుతుంది మనకి? 45 మైనస్ 45ln ప్లస్ 30n స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 0. -30 అన్నిట్లో మైనస్ కామన్ తీసేయండి. దట్ ఇంప్లైస్ 15l స్క్వేర్ ప్లస్ 45ln ప్లస్ 30n స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 0 ఉంది. వీటన్నిటిలో 15 1 టైం, దీంట్లో 3 టైమ్స్, దీంట్లో 2 టైమ్స్. అంటే మనకి ఏం మిగులుతుంది? l స్క్వేర్ ప్లస్ 3ln ప్లస్ 2n స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 0. సో దీన్నే మనం l స్క్వేర్ ప్లస్ 2ln ప్లస్ ln ప్లస్ 2n స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 0 రాస్తున్నాం. దట్ ఇంప్లైస్ l కామన్ తీస్తే
ఎల్ ప్లస్ 2n ప్లస్ ఎన్ కామన్ తీస్తున్నాను, ఎన్ కామన్ తీస్తే ఎల్ ప్లస్ 2n ఈజ్ ఈక్వల్ టు 0. సో టోటల్గా వచ్చేది ఎల్ ప్లస్ 2n ఒకటి, ఎల్ ప్లస్ ఎన్ దట్ ఈజ్ ఈక్వల్ టు 0. ఇప్పుడు కేస్ 1 రాద్దాం. కేస్ 1 అంటే ఏంటో చెక్ చేద్దాం మనం. కేస్ 1 దట్ ఈజ్ ఈక్వల్ టు ఎల్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ ఎన్ రాస్తున్నా. కేస్ 1లో ఏంటి, ఎల్ ప్లస్ ఎన్ ఈక్వల్ టు 0 అయిందనుకోండి, ఎల్ ఈక్వల్ టు ఎంత అవుతుంది, మైనస్ ఎన్ అవుతుంది, ఎల్ ఈక్వల్ టు మైనస్ 2n కూడా అవుతుంది. ఫస్ట్ ఎల్ ఈక్వల్ టు ఎన్ రాస్తున్నాను, ఎల్ ఈక్వల్ టు మైనస్ 1, పుట్ ఎల్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ ఎన్ ఇన్ ఈక్వేషన్ 1, దట్ ఇంప్లైస్ 3l ప్లస్ m ప్లస్ 5n ఈక్వల్ టు 0. అంటే ఎంత అవుతుంది చూడండి, 3 ఇంటూ మైనస్ ఎన్ ప్లస్ m ప్లస్ 5n దట్ ఈక్వల్ టు 0. ఈ మొత్తం ఎంత అవుతుందిరా, మైనస్ 3n ప్లస్ 5n ప్లస్ m ఈజ్ ఈక్వల్ టు 0. దట్ ఇంప్లైస్ ఇది ఎంత అవుతుంది మనకి, m ప్లస్ 2n ఈజ్ ఈక్వల్ టు 0, m ఈజ్ ఈక్వల్ టు మైనస్ 2n, m ఈక్వల్ టు మైనస్ 2n. ఇప్పుడు రాద్దాం, l ఇస్టు m ఇస్టు n దట్ ఈజ్ ఈక్వల్ టు, l అంటే ఎంత, మైనస్ n ఇస్టు మైనస్ 2n ఇస్టు n, n క్యాన్సిల్, a1 b1 c1 ఈక్వల్ టు మైనస్ 1 మైనస్ 2 1, మైనస్ 1 మైనస్ 2 మైనస్ 1. నెక్స్ట్ కేస్ 2 రాద్దాం. కేస్ 2 l ఈజ్ ఈక్వల్ టు మైనస్ 2n. కేస్ 2 l ఈక్వల్ టు మైనస్ 2n, పుట్ l ఈజ్ ఈక్వల్ టు మైనస్ 2n ఇన్ ఈక్వేషన్ 1. ఈక్వేషన్ 1 అంటే ఎంత ఉంది చూడరా, 3l ప్లస్ m ప్లస్ 5n ఈజ్ ఈక్వల్ టు 0, 3 ఇంటూ మైనస్ 2n ప్లస్ m ప్లస్ 5n ఈజ్ ఈక్వల్ టు 0. సో దీంట్లో m ప్లస్, ఇక్కడ చూద్దాం ఒకసారి, ఇది మైనస్ 6, ఎందుకంటే 3 ఇంటూ మైనస్ 2 అంటే ఎంత అవుతుంది, మైనస్ 6 ప్లస్ 5n అంటే ఏం మిగులుతుంది, ప్లస్ n, కాబట్టి మైనస్ n కదా మిగిలేది, మైనస్ n దట్ ఈజ్ ఈక్వల్ టు 0. అంటే m ఈజ్ ఈక్వల్ టు ఎంత, మైనస్ n. సో ఇప్పుడు మనం దీన్ని రాసుకుంటాం, l ఇస్టు m ఇస్టు n దట్ ఈజ్ ఈక్వల్ టు, l ఇస్టు m ఇస్టు n అంటే ఏం రాద్దాం, l ఇస్టు m ఇస్టు n అంటే l అంటే ఎంత ఉంది మనకి, మైనస్ 2n ఇస్టు m అంటే మైనస్ n ఇస్టు n, n క్యాన్సిల్, మైనస్ 2 మైనస్ 1 1 అంటే a2 b2 c2 ఈజ్ ఈక్వల్ టు మైనస్ 2 కామా మైనస్ 1 కామా 1, మైనస్ 2 కామా మైనస్ 1. ఇప్పుడు మనం యాంగిల్ రాయాలి. యాంగిల్ రాయాలంటే ఫస్ట్ పార్ట్ తీసేస్తున్నాను నేను ఇక్కడ, ఈ ఫస్ట్ పార్ట్ తీసేస్తున్నాను. ఇక్కడ చూద్దాం మనం, యాంగిల్ బిట్వీన్ ద లైన్స్. ఫార్ములా ఏంటి మనకి, యాంగిల్ బిట్వీన్ ద లైన్స్ cos theta is equal to a1 a2 plus b1 b2 plus c1 c2 by square root of a1 square plus b1 square plus c1 square into a2 square plus b2 square plus c2 square that is equal to a1 a2 అంటే ఇక్కడ ఎంత ఉందో చూడరా, మైనస్ 1 ఇంటూ మైనస్ 2, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అంటే ఎంత అవుతుంది మనకి 2. నెక్స్ట్ మైనస్ 2 మైనస్ 1 ఇది ఎంత అవుతుంది చూడండి ఒకసారి, ఈ వాల్యూ ఎంత అవుతుంది మనకి, మైనస్ 1 మైనస్ 2 అంటే LMN. ఇక్కడ ఒకసారి చూడండి, మైనస్ n అంటే ఇది ప్లస్ n అవుతుంది, అప్పుడు ఇది ప్లస్ 1 అవుతుంది, ఇది ప్లస్ 1 అవుతుంది, ఇది ప్లస్ 1 అంటే ఎంత అవుతుంది, ఇది మైనస్ 2 ప్లస్ 1 బై స్క్వేర్ రూట్ ఆఫ్ మైనస్ 1 హోల్ స్క్వేర్ అంటే 1, 2 స్క్వేర్ అంటే 4 ప్లస్ 1 స్క్వేర్ రూట్ ఆఫ్ 2 స్క్వేర్ అంటే 4 ప్లస్ 1 ప్లస్ 1 ఈ రెండు క్యాన్సిల్ చేస్తున్నాం. మనకు మిగిలిపోయింది ఎంత చూడరా, కాస్ థీటా ఈజ్ ఈక్వల్ టు 1/√6 ఇంటూ √6 దట్ ఈజ్ ఈక్వల్ టు 1/6. సో ఇక్కడ రాద్దాం, థీటా ఈజ్ ఈక్వల్ టు కాస్ ఇన్వర్స్ ఆఫ్ 1/6 ఈజ్ ద ఆన్సర్. చాలా ఇంపార్టెంట్ ప్రాబ్లం. ఓకే, థర్డ్ ప్రాబ్లం ఏంటో చూద్దాం. ఫైండ్ ద డైరెక్షన్ కొసైన్స్ ఆఫ్ టూ లైన్స్ విచ్ ఆర్ కనెక్టెడ్ బై ద రిలేషన్ L ప్లస్ M ప్లస్ N ఈక్వల్ టు 0 సంథింగ్ ఈజ్ గివెన్. ఇక్కడ మనకి డైరెక్షన్ కొసైన్స్ కావాలి, అంటే డీసీస్ కావాలి. డీసీస్ కావాలి కాబట్టి ఒక రిలేషన్ ఇచ్చాడు. ఏమి ఇచ్చాడు చూద్దాం. మనం ఇక్కడ L ప్లస్ M ప్లస్ N ఈజ్ ఈక్వల్ టు 0 ఈక్వేషన్ 1 అనుకుందాం. నెక్స్ట్ దట్ ఇంప్లైస్ MN మైనస్ 2NL
minus 2lm equal to 0. lm equal to 0. So equation 2 అనుకుందాం. ఓకే, ఫస్ట్ ఈక్వేషన్ నుంచి l is equal to minus m plus n, దీన్ని తీసుకొచ్చి పుట్ ఇన్ 2లో రాస్తాను. పుట్ ఇన్ 2 నెక్స్ట్ రాద్దాం. దట్ ఇంప్లైస్ mn minus 2n into l ఎంత రాద్దాం, మైనస్ ఆఫ్ m plus n minus 2 into m into l అంటే ఎంత, మైనస్ m plus n, that is equal to 0. That implies mn plus 2n into m plus n minus of minus plus 2m into m plus n, that is equal to 0. రాస్తాను. that implies mn plus 2mn plus 2n square plus 2mn, that equal to 0. that equal to 0. ఈక్వేషన్ ఫస్ట్ m స్క్వేర్ రాద్దాం. 2m స్క్వేర్ ప్లస్ 4mn ప్లస్ ఇంకొక mn ఉంది ప్లస్ 2n స్క్వేర్ ఈక్వల్ టు 0. ఒకసారి చూద్దాం. ఈ 2m స్క్వేర్ రాశాను. 2mn 5mn రాయొచ్చు, కానీ నేను 4+1గా మాత్రం రాశాను. నెక్స్ట్ ఇంకోటి ఏముంది, 2n స్క్వేర్ యాజ్ ఇట్ ఈజ్గా రాశాను. ఇప్పుడు ఈ రెండిట్లో 2m కామన్ తీయండి. 2m కామన్ తీస్తే m ప్లస్ 2n ఉంటుంది. నెక్స్ట్ దీంట్లో m కామన్ తీయండి. m కామన్ తీస్తే n కామన్ తీద్దాం. m ప్లస్ 2n, దట్ ఈజ్ ఈక్వల్ టు 0. అంటే మనకి ఏమొస్తుంది చూడండి, m ప్లస్ 2n ఒకటి, నెక్స్ట్ 2m ప్లస్ n ఈజ్ ఈక్వల్ టు 0 ఒకటి. సో 2 కేసెస్ వచ్చినాయి. ఈ 2 కేసెస్లో మనం జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాలి. ఫస్ట్ కేసు ఏంటో చూద్దాం. కేస్ 1 అంటే m ప్లస్ 2n ఈజ్ ఈక్వల్ టు 0. m ప్లస్ 2n ఈక్వల్ టు 0. దీని నుంచి m వాల్యూ ఎంత అవుతుంది, m ఈజ్ ఈక్వల్ టు మైనస్ 2n. దీన్ని పుట్ ఇన్ ఈక్వేషన్ 1లో రాస్తాం. ఈక్వేషన్ 1 అంటే ఎంత, l ప్లస్ m ప్లస్ n ఈక్వల్ టు 0. l ప్లస్ m ప్లస్ n ఈజ్ ఈక్వల్ టు 0. m అంటే ఎంత రాద్దాం, 2n ప్లస్ n ఈజ్ ఈక్వల్ టు 0. సో ఈక్వేషన్ 2లో m ప్లేస్లో, ఈక్వేషన్ 1లో m ప్లేస్లో మైనస్ 2n రాశాను. ఇది ఎంత అవుతుంది, l మైనస్ n ఈజ్ ఈక్వల్ టు 0. అంటే l ఈజ్ ఈక్వల్ టు n. ఇప్పుడు రాద్దాం. l ఈజ్ టు m ఈజ్ టు n, దట్ ఈజ్ ఈక్వల్ టు, l అంటే ఎంత వచ్చిందిరా మనకి, n ఇంటూ m అంటే ఎంత ఉంది, మైనస్ 2n ఇంటూ n అంటే ఎంత అవుతుంది, n క్యాన్సిల్ చేస్తే 1 మైనస్ 2 1. అంటే ఇదేంటి, ఏబిసి. సో ఇట్లా మనం డీసీస్ అంటే ఫార్ములా ఏ రాయాలి, డీసీస్ అంటే సింపుల్ షార్ట్ కట్. ఇది రాసేయండి, 1 బై స్క్వేర్ రూట్ ఆఫ్ 1 స్క్వేర్ 2 స్క్వేర్ 1 స్క్వేర్ 1 స్క్వేర్ 1 2 స్క్వేర్ 4 1 స్క్వేర్ అంటే ఎంత అవుతుంది, √6. నెక్స్ట్ మైనస్ 2 బై √6 1 బై √6 ఇవి డీసీస్. సెకండ్ కేస్ 2 ఏంటి, కేస్ 2 దట్ ఈజ్ ఈక్వల్ టు ఎంత ఉంటుంది, 2m ప్లస్ n ఈజ్ ఈక్వల్ టు 0. 2m ఈజ్ ఈక్వల్ టు మైనస్ n, m ఈజ్ ఈక్వల్ టు మైనస్ n/2, m ఈక్వల్ టు మైనస్ n/2. పుట్ ఇన్ ఈక్వేషన్ 1, పుట్ ఇన్ ఈక్వేషన్ 1, l ప్లస్ m ప్లస్ n ఈజ్ ఈక్వల్ టు 0. l ప్లస్ m అంటే మైనస్ n/2 ప్లస్ n ఈక్వల్ టు 0. l ప్లస్ n/2 ఈక్వల్ టు 0. l ఈజ్ ఈక్వల్ టు మైనస్ n/2. ఇప్పుడు రేషియో రాద్దాం. l ఈజ్ టు m ఈజ్ టు n. l ఎంత ఉందిరా మన దగ్గర, l వాల్యూ అంటే ఎంత ఉంది మనకు చూడండి, l వాల్యూ మైనస్ n/2, m వాల్యూ ఎంత ఉంది, మైనస్ n/2 ఈజ్ టు n. n క్యాన్సిల్ చేస్తా అంటే ఎంత చూడండి, మైనస్ 1/2 ఈజ్ టు మైనస్ 1/2 ఈజ్ టు 1. సో రేషియో రాయాలి అంటే ఈ 2 నాటి తీసుకొచ్చేయండి. అంటే ఎంత అవుతుంది, -1 -1 2 -1 -1 2. ఇప్పుడు డీసీస్ రాయాలి. డీసీస్ రాయాలంటే సింపుల్ లాజిక్, ఎంత, -1 బై 1 స్క్వేర్ 1 1 స్క్వేర్ 1 2 స్క్వేర్ అంటే 4 అంటే ఎంత అవుతుంది మనకి, √6 -1 బై √6 2 బై √6. దీస్ ఆర్ ద డీసీస్ ఆఫ్ ద గివెన్ 2 లైన్స్. ఓకేనా. ఓకే, ఫోర్త్ ప్రాబ్లం, ఫైండ్ ద డీసీస్ ఆఫ్ ద లైన్స్ which are connected by the relation l minus 5m plus 3n equal to 0. Second, 7l square plus 5m square minus 3n square. So first given condition రాద్దాం మనం. ఫస్ట్ ఈక్వేషన్ l minus 5m
ప్లస్ 3n ఈజ్ ఈక్వల్ టు 0. దీన్ని ఈక్వేషన్ 1 అనుకుందాం. సెకండ్ వన్ ఏముంది చూడరా, 7l² ప్లస్ 5m² మైనస్ 3n² ఈక్వల్ టు 0. దీన్ని ఈక్వేషన్ 2 అనుకుందాం. ఓకేనా, ఈక్వేషన్ 2. ఈక్వేషన్ 2లో ఫస్ట్ ఈక్వేషన్ నుంచి l ఈజ్ ఈక్వల్ ఈ మైనస్ 5m అటువైపు వస్తే ప్లస్ 5m, నెక్స్ట్ 3n అటు వస్తే మైనస్ 3n. దీన్ని పుట్ ఇన్ ఈక్వేషన్ 2లో రాయాలి. పుట్ ఇన్ ఈక్వేషన్ 2 తీసుకొద్దాం. మనకి 7 ఇంటూ 5m మైనస్ 3n హోల్ స్క్వేర్ ప్లస్ 5m² మైనస్ 3n² ఈక్వల్ టు 0. ఇక్కడ రాద్దాం. దట్ ఇంప్లైస్ 7 ఇంటూ ఈ ఎంత అవుతుంది, a మైనస్ b హోల్ స్క్వేర్ ఫామ్లో ఉంది, అంటే ఎంత అవుతుంది 25m² ప్లస్ 9n² మైనస్ 2 ఇంటూ 5 10 ఇంటూ అంటే ఎంత అవుతుంది మనకి 30mn ప్లస్ 5m² మైనస్ 3n² ఈక్వల్ టు 0. దట్ ఇంప్లైస్ 7 ఇంటూ అంటే ఎంత అవుతుంది మనకి 175m² ప్లస్ 7 ఇంటూ 9 అంటే ఎంత అవుతుంది 63n². 7 ఇంటూ అంటే ఎంత అవుతుంది 210mn ప్లస్ 5m² మైనస్ 3n² ఈక్వల్ టు 0. 3n² ఈక్వల్ టు 0. దట్ ఇంప్లైస్ ఒక్కసారి చూద్దాం మనం. ఇక్కడ 5 ఫస్ట్ 5m². 75 ప్లస్ 5 అంటే ఎంత అవుతుంది 180. 175 అంటే ఎంత అవుతుంది 180m² మైనస్ 210mn ప్లస్ 60n² దట్ ఈజ్ ఈక్వల్ టు 0. 60n² ఈక్వల్ టు 0 క్యాన్సిల్. అంటే దట్ ఇంప్లైస్ ఎంత అవుతుందో చూడండి 6m² 6m² అంతేనా. 6m² మైనస్ 7mn ప్లస్ 2n² దట్ ఈక్వల్ టు 0. సో దీన్ని మనకి 12 అంటే ఏం రాద్దాం దీన్ని. దట్ ఇంప్లైస్ 6m² మైనస్ 3mn మైనస్ 4mn ప్లస్ 2n² ఈక్వల్ టు 0. సో దీంట్లో నుంచి 6m నుంచి 3m కామన్ తీద్దాం. 3m కామన్ తీస్తే 2m మైనస్ n మైనస్ 2n కామన్ తీద్దాం. అప్పుడు ఎంత అవుతుంది 2m మైనస్ n 2m మైనస్ n దట్ ఈజ్ ఈక్వల్ టు 0. సో రెండు కండిషన్లు వచ్చినాయి మనకి. ఇక్కడ ఏమేమి వస్తుందో చూడండి. ఫస్ట్ది 2m మైనస్ n ఒకటి, నెక్స్ట్ 3m మైనస్ 2n దట్ ఈక్వల్ టు 0. రెండు ఈక్వేషన్ పక్కన పెట్టేద్దాం. ఫస్ట్ కేస్ 1 రాద్దాం. కేస్ 1 ఏంటో చూడండి. 2m మైనస్ n ఈజ్ ఈక్వల్ టు 0 అంటే 2m ఈక్వల్ టు n. m ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుందో మనకి n/2. m ఈక్వల్ టు n/2 రాద్దాం. పుట్ ఇన్ ఈక్వేషన్ 1. ఈక్వేషన్ 1 ఏముంది ఇక్కడ మనకి l మైనస్ 5 ఇంటూ n/2 m ప్లేస్లో ప్లస్ 3n ఈక్వల్ టు 0. 3n ఈక్వల్ టు 0. l అలాగే ఉంచండి. మైనస్ 5n ప్లస్ 3 ఇంటూ 2 ఎంత అవుతుంది 6n/2 దట్ ఈజ్ ఈక్వల్ టు 0. l ప్లస్ n/2 దట్ ఈజ్ ఈక్వల్ టు 0. l ఈజ్ ఈక్వల్ టు మైనస్ n/2 l ఇస్ టు m ఇస్ టు n దట్ ఈజ్ ఈక్వల్ టు l అంటే మైనస్ n/2 ఇస్ టు m అంటే ఎంత n/2 ఇస్ టు n. క్యాన్సిల్ చేద్దాం. మైనస్ 1/2 1 అంటే ఎంత అవుతుంది మనకి చూడండి సరే. అప్పుడు ఏబిసి ఈజ్ ఈక్వల్ టు -1 1 2 రాయాలి. -1 1 2 రాయాలి. ఎందుకంటే చూడండి -1/2 ఈ రెండింటికి మనం 2 రిమూవ్ చేస్తున్నామంటే దాన్ని 2తో మల్టిప్లై చేయాలి. కాబట్టి -1 1 లేదు కాబట్టి 2తో మల్టిప్లై చేస్తాం. ఇప్పుడు డీసీస్ అంటే ఏం రాయాలి మనం ఇక్కడ. మీకు ఆల్రెడీ ప్రీవియస్ ప్రాబ్లం కూడా చేసాం. డీసీస్ అంటే సింపుల్ లాజిక్ -1/1² అంటే 1 1 4 మొత్తం ఎంత అవుతుంది √6. కాబట్టి ఏం రాద్దాం మనం ఇక్కడ √6 1/√6 2/√6. ఇప్పుడు కేస్ 2 చూద్దాం. కేస్ 2 ఏముందో చూడరా. రెండోది 2m తర్వాత 3m మైనస్ 2n ఈజ్ ఈక్వల్ టు 0. ఇది కేస్ 2లో 3m ఈజ్ ఈక్వల్ టు 2n m ఈజ్ ఈక్వల్ టు 2n/3 రాద్దాం.
దీంట్లో పుట్ ఇన్ ఈక్వేషన్ 1 అంటే ఈక్వేషన్ ఎంత ఎల్ మైనస్ 5 ఇంటూ 2n/3 ప్లస్ 3n ఈజ్ ఈక్వల్ టు 0. సో ఈక్వేషన్ 1లో ఈ m ప్లేస్లో 2n/3 రాశాను. అంటే ఎల్ మైనస్ ఇది ఎంత అవుతుందిరా 10n ప్లస్ 9n/3 దట్ ఈజ్ ఈక్వల్ టు 0. ఎల్ మైనస్ n/3 దట్ ఈజ్ ఈక్వల్ టు 0. ఎందుకో చూడండి సరే, మైనస్ 10 ప్లస్ 9 అంటే ఎంత అవుతుంది మైనస్ 1/3. సో అప్పుడు ఎంత అవుతుంది ఎల్ ఈజ్ ఈక్వల్ టు n/3. దట్ ఇంప్లైస్ రేషియో రాద్దాం L/m/n. దట్ ఇంప్లైస్ ఎల్ అంటే ఎంత రా, ఎల్ అంటే మనకు వచ్చింది అంత ఇప్పుడు n/3. నెక్స్ట్ m అంటే ఎంత 2n/3 n. n క్యాన్సిల్ చేస్తే దట్ ఇంప్లైస్ 1/3. నెక్స్ట్ 2/3 1. ఇటన్నిటికి రేషియో రాయాలంటే ఏం చేయాలి 1 2 3 అదే కదా 1 2 3 1 2 3 రాస్తున్నాను. ఎందుకంటే ఈ రెండు ఉన్నాయి, ఈ రెండింటికి 3 తీసేయాలంటే దాన్ని 3తో మల్టిప్లై చేయాలి. వీనికి ఇప్పుడు డీసీస్ రాయాలి అంటే ఇక్కడ రాస్తాను చూడండి ఒకసారి. డీసీస్ రాయాలి అంటే ఇదే ప్లేస్లో రాస్తున్నాను 1/1 ఇదంతా 1 స్క్వేర్ 1 2 స్క్వేర్ 4 3 స్క్వేర్ అంటే 9 అంటే ఎంత అవుతుంది 14. కాబట్టి ఎంత అవుతుంది 1/√14 2/√14 3/√14 ఆర్ ద డీసీస్ ఆఫ్ ద 2 లైన్స్.